సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా అయా మీ యొక్క వాక్యాల ధ్యానాంశంలో వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్, మరికొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడుతున్న బిడ్డలను బట్టి చక్కని జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, బలపరచండి. అట్లాగే విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఆరోగ్యాలతో నింపి బలపరచండి. దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీ కృపనిచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు మీ యొక్క కాపుదలు ఇచ్చి బలపరచమని, అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యము దయచేసి నడిపించమని, వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత, మీ దీవెన సమాధానం ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలండి. నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథం 18వ అధ్యాయములో 41వ చరణం వరకు మనం చూసాం. ఈరోజు 42 నుండి 45వ వచనం వరకు, 42 నుండి 45వ చరణం వరకు మనం ధ్యానం చేద్దామండి. కీర్తనలు 18వ అధ్యాయం 42వ చరణం. అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టితిని, వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని. అంటే మోయాబీల్ని ఎలా అయితే దేవుడు దూరం పెట్టి, శత్రువుల్ని ఎలా అయితే గాలికి ఎగిరే ధూళిలాగా వాళ్ళని నీ సహాయంతో నేను వాళ్ళని కొట్టాను, వాళ్ళని పొడిగా చేశానని కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వీధుల పెంట ఎలా అయితే బయట పారబోసేస్తామో అట్లాగే నేను వాళ్ళని పారబోసాను అంటూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తే అండి, దుష్టులు అలాగొనుండక గాలి చెదరగొట్టు పుట్టువలే నుందురు. వాళ్ళ యొక్క దేవుని యొక్క చిత్తములో మనమున్నప్పుడు వాళ్ళ యొక్క జీవితం, అనగా దుష్టుల యొక్క జీవితం అలా గాలి చెదరగొట్టు పుట్టువలే ఉంటుందనే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నారు. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో, యెషయా గ్రంథం 10:6 అండి, భక్తిహీనులకు జనముల మీదకి నేను వారిని పంపేదను, దోపుడు సొమ్ము దోచుకొనుటకును, కొల్ల పెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గురించి వారికి ఆజ్ఞాపించేదను. వీధులను త్రొక్కించడానికి వాళ్ళని దేవుడు నియమించినట్టుగా మనం చూస్తున్నాం. జకర్యా గ్రంథం 10:5లో కూడా, వారు యుద్ధము చేయొచ్చు, వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలుల వరే ఉందురు. యెహోవా వారికి తోడయుండును గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కేటువంటి వారు లేదా శత్రువులు సిగ్గునొందుదురు. దేవుడు వారికి విజయం ఇస్తానని చెబుతూ ఉన్నాడు. అట్లాగే కీర్తనల 50:22లో, కీర్తన 50:22 చరణం అండి, దేవుని మరచువారులారా దీన్ని యోచించుకునడి, లేని యెడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవడనో లేకపోవును. కాబట్టి దేవుని యొక్క వాక్యములో దేవుడు సహాయం చేస్తే, దేవుని సహాయముతో శత్రువులను ఏ రీతిగా దేవుడు నాశనం చేస్తాడనేది 42వ చరణంలో మనం చూస్తూ ఉన్నాం. వారిని ఏ రీతిగా ఆ గాలి చెదరగొట్టే పుట్టువలే వాళ్ళని దేవుడు చేస్తాడనే విషయాన్ని, మనం ఆయనకి సమీపంగా ఉంటే, ఆయన మీద ఆనుకుంటే, ఆయన్నే మన దేవునిగా మనం కొలిస్తే ఖచ్చితంగా శత్రువుల యొక్క పరిస్థితిని దేవుడు ఆ రీతిగా మార్చబోతూ ఉన్నాడు. 43వ చరణం అండి, ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి, నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి, నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. 18వ అధ్యాయం 43 అండి కీర్తనలు. ఈ 43వ చరణంలో కూడా మనం చూస్తే దేవుడు మనల్ని ఏ రీతిగా విడిపిస్తున్నాడో, ఏ రీతిగా తప్పిస్తున్నాడో, మిగిలిన వారికి మనల్ని ఏ రీతిగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి మన ఆశీర్వాదాన్ని, మనల్ని దేవుడు ఆశీర్వదించిన రీతిని ప్రజలకి ఏ రీతిగా తెలియజేస్తాడు అక్కడ చెబుతూ ఉన్నాడు. ప్రజలు చేసేటువంటి గొడవలు, కలహాలు, వాటిల్లో పడకుండా నన్ను విడిపించావని చెప్తున్నాడు కీర్తనకారుడు. అన్యజనులకు అధికారిగా చేసితివి అని. యోసేపు జీవితంలో ఏ రీతిగా అయితే దేవుడు ఐగుప్తులో ఒక గొప్ప పరిస్థితిలో మంచి పొజిషన్లో ఉంచారో, మనల్ని కూడా దేవుడు ఆ రీతిగా అన్యజనులకు అధికారులుగా దేవుడు చేస్తాడు. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. ఎరుగని ప్రజలు కూడా సేవిస్తారని చెబుతూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1:22లో, ఎఫెసీ పత్రిక 1:22 అండి, మరియు
సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. కాబట్టి 43వ వచనములో కీర్తన 18లో ఆయన ఏ రీతిగా అయితే మనల్ని అధికారిగా చేస్తూ ఉన్నాడో, క్రీస్తు కూడా సర్వాధికారిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పాదాల క్రింద సమస్తమును ఉంచాడు. సమస్తానికి పైన ఆయన్ని సంఘానికి శిరస్సుగా దేవుడు ఉంచాడు. మనకి పైన అధికారి ఎవరు అంటే ప్రభువైన క్రీస్తు వారు. ఆయన శిరస్సు, మనం సంఘం అనేటువంటి శరీరములో భాగం. కాబట్టి ఆయన మీద మనం పూర్తిగా ఆనుకోవడానికి, ఆయన్నే మన అధికారిగా నియమించుకోవడానికి మనం ఇష్టపడదాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. దేవుడు మనల్ని కనికరించబడిన జనాంగములో, అలాగే మనం దేవుని ప్రజగా ఉండేటువంటి జనాంగములో ఆయన మనల్ని ఉంచాడు. రాజులైన యాజక సమూహంగా, ఏర్పరచబడినటువంటి వంశముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రజగా మనము దేవునికి మహిమ కలిగే విధంగా మనం జీవిద్దామండి. రోమపత్రిక 16:25-27 వరకు అండి. సమస్తమైన అన్ని జనులు విశ్వాసములకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించుచున్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తుని గురించిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే యేసుక్రీస్తుకి దేవుడిచ్చిన సర్వాధికారాన్ని బట్టి ఆయన ఎట్లాంటి వాడో, ఇటువంటి గొప్ప దేవుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఆయన అధికారాన్ని మనము ఆనందించాలి, ఆస్వాదించాలి. అట్లాగే 18వ అధ్యాయం, కీర్తన 18వ అధ్యాయం తరువాతి చరణాన్ని మనం చూద్దామండి. 44. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు, అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. కీర్తన 66:3లో ఎలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. దేవుని యొక్క శక్తిని బట్టి శత్రువులే లొంగి దేవుని దగ్గరకు వస్తారు. అనేక మంది యేసుప్రభుని ఇప్పుడు నమ్ముకుంటున్నారు అంటే ఆయన యొక్క బలాతిశయమును బట్టి, ఆయన యొక్క గొప్ప కార్యాలు, దేవుడు చేసే గొప్ప కార్యాలను బట్టి నమ్మి అనేక మంది దేవుని వద్దకు వస్తూ ఉన్నారు. అట్లాగే 81:15 అండి కీర్తనలు. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. యెహోవాను ద్వేషించేవారు ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక రోజున లొంగుతారు దేవునికి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 33:29లో కూడా అండి. ద్వితీయోపదేశకాండం 33:29. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. దేవుని యొక్క భాగ్యం ఎంత గొప్పదో, దేవుడు రక్షించిన మనల్ని మించినటువంటి వారు, మనల్ని పోలినటువంటి వారు ఎవరు లేరు. ఆయనే మనకు సహాయకరమైన కేడముగా, ఆయనే మనకి ఔన్నత్యం కలిగించే ఖడ్గముగా ఉన్నాడు. గనుక శత్రువులు మనకు లోబడతారనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అట్లాగే 45వ చరణం అండి, 18వ అధ్యాయం కీర్తన 45వ చరణం. అన్యులు నిస్త్రాణ గలవారై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. నిస్త్రాణ గలవారై అంటే ఆ యొక్క అణ్వస్త్రాలు లేకుండా ఉన్నవారు వణుకుచు దేవుని దగ్గరికి వస్తారు, వారి యొక్క దుర్గాలు విడిచిపెట్టి అని. కాబట్టి భవిష్యత్తులో దేవుడు ఏ రీతిగా వాళ్ళని రక్షించుకోబోతూ ఉన్నాడు, ప్రపంచాన్ని ఏ రీతిగా రక్షించబోతూ ఉన్నాడో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళ 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 విషయాలు విడిచి దేవుని దగ్గరికి వస్తారని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా సమస్తమును విడిచి దేవుని దగ్గరికి వచ్చి దేవుని మీద ఆనుకుందాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.